హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నా డ్రాయింగ్ వచ్చేసి శ్యామలాదేవి అమ్మ చాలా పవర్ఫుల్. అండ్ మీ అందరికీ తెలుసు, అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. అండ్ అందరు పూజ చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకున్నా. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి. షీఈస్ నైస్ అన్నమాట, చాలా పవర్ఫుల్. అండ్ నేను ఈ వీడియో హెడ్డింగ్ మీరు చూసి అనుకుని ఉంటారు, ఏంటి సక్సెస్ అని అంటుంది తను అని. అండ్ అవును, అమ్మవారికి ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మనం సింపుల్గా పూజ చేసుకొని అండ్ సింపుల్ మంత్రాలు ఉన్నాయి చదివేస్తే అమ్మవారు విల్ గివ్ అండ్ బిలీవ్ చేయాలి. మనం ఇప్పుడు జాబ్ మనకి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ జాబ్లో మన ఇంటర్వ్యూలో పోతుంది అండ్ సమ్ ఇష్యూస్ వల్ల జాబ్ డిలే అవుతున్నప్పుడు మనం గాడ్ హెల్ప్ తీసుకోవాలి. అమ్మవారి ఇప్పుడు చాలా మంచి రోజులు కాబట్టి నవరాత్రులు అంటే యూ నో దట్ పవర్ఫుల్ డేస్ అన్నమాట. కాబట్టి మనం అమ్మవారికి ఏదో భారీగా పూజ చేయకపోయినా సింపుల్గా ఒక అగరబత్తి వెలిగించి, అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం అండ్ తమలపాకులో పెట్టాలి తేనె. అండ్ ధూప నైవేద్యాలు అంటారు కదా, చిన్న 5 పంచ పూజలు అంటారు కదా, నైవేద్యం, పుష్పం, ధూపం, గంధం అండ్ దీపం. ఇవి చిన్నవి 5 చేసేస్తే చాలు, అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తారు మనకి. మనం బిలీవ్ చేయాలి అమ్మని. అంటే ఇప్పుడు మంత్రం చదవగానే ఏంటి నాకు రాలేదు అని అనుకోకుండా యూ షుడ్ కంటిన్యూ అన్నమాట. అమ్మవారి మీద బిలీవ్ చేసి మనం చేస్తూనే ఉండాలి అలా. అండ్ మీకు నేను మంత్రాస్ కూడా డిస్ప్లే చేశాను. 16 మంత్రాస్ ఉంటాయి, మీరు చూడండి. నేను డిస్ప్లే చేశాను మంత్రాలు చదవండి. అండ్ సింపుల్వి అవి 16 మంత్రాస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి జాబ్ పర్పస్ ఒక సింపుల్ మంత్రం ఇచ్చాను. అండ్ చూడండి, 16 మంత్రాస్ విల్ డిస్ప్లే హియర్. చూడండి, ఇవే 16 మంత్రాస్. అండ్ యూ షుడ్ రీడ్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. మీకు ఒకవేళ మార్నింగ్ హడావుడిగా ఉండి స్కూల్స్కి అండ్ చిన్నపిల్లలకి కూడా నేర్పించండి. ఇట్ వాజ్ వెరీ పవర్ఫుల్ అనమాట. బాగా చదువుకుంటారు. అండ్ ఎవరైనా బాగా చదువుకొని ఉండాలి కదా. ఫస్ట్ ర్యాంక్స్ అని కాకపోయినా యూ షుడ్ రీడ్, మంచిగా బాగా చదువుకొని అందరు బాగుండాలని చెప్తున్నా. అండ్ చూడండి, ఇదే మంత్ర ఓం శ్రీ రాజమాతాంగే నమః అని ఉంది. ఈ మంత్రమే చదువుకోండి. ఓం రాజమాతాంగే నమః అనేది మంత్రం 11 times చదువుకోండి. అది మీకు వీలైనప్పుడు మార్నింగ్ ఆర్ ఈవినింగ్, లేకపోతే 2 పూటలు పోతే 2 పూటలు చదువుకోండి కుదిరితే. అండ్ చాలా మంచిది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైతే జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ అవుతున్నారో యూ షుడ్ ట్రై దిస్ మంత్ర అండ్ గివ్ బెస్ట్ అన్నమాట. అందుకని నాకు తోచింది నేను చెప్పాను. ఐ బిలీవ్ అమ్మ. అండ్ ఓకే, మంత్రం చదివేసి అయిపోయింది అనుకోకుండా వీ షుడ్ బిలీవ్ అమ్మ ఫర్ ఎవ్రీ టైం. మంచిగా హార్ట్ఫుల్గా నమ్మండి. షీ విల్ గివ్ బెస్ట్ అన్నమాట మనకి. ఇంకా నా డ్రాయింగ్ ఎలా ఉందో చెప్పండి. అండ్ రేపు పంచమి అనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.